తెలియనట్టు మాట్లాడకే. నంగరాచిలా నటిస్తున్నావు. నువ్వు నీ బాబు కలిసి ఎంతకి తెగించారే? అసలు మేమేం చేసా? అబ్బబ్బబ్బబ్బబ్బా ఓసి దీని దాటన పాడుగాను. ఏమీ ఎరగనట్టు ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందే. ఏమో అనుకున్నాను, ఆ ఇంట్లోంచి బయటపడగానే గుండెలు తీసిన బంటులా మారతామనుకోలేదే. ఎవరినంటున్నావు నువ్వు? నిన్ను నీ కూతుర్ని అంటున్నాను. నిన్ను నీ కూతుర్ని అంటున్నాను. కూతుర్ని అంటున్నాను. అడుగు తినే పరిస్థితిలో ఉన్న మీరు ఆస్తి అంతస్తున్న మమ్మల్ని ఎదిరించి బ్రతకాలనుకుంటున్నావా? ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా. చూడు, ఎవ్వరూ ఏడవటం లేదు. ఒక్కరి కంట కూడా ఒక కన్నీటి చుక్కు కూడా రాలటం లేదు. మీరెందుకు ఏడుస్తారు? ఒక్కో దానికి ఒక్క మొగుడు ఫ్రీగా దొరుకుతుంటే మీరెందుకు ఏడుస్తారు? మీరెందుకు ఏడుస్తారు? మీరెందుకు ఏడుస్తారు? ఆపండి. అసలు మేమేం తప్పు చేసామని మా ఇంటికి వచ్చి మరి ఇన్ని మాట్లాడుతున్నారు? నోరు తెరిస్తే అడ్డంగా నాలుగు చీరేస్తా. నా కొడుకును పిచ్చివాడిని చేసి వాడి చేత తాడి కట్టించుకుని ఆస్తి మొత్తం నొక్కేయాలని నువ్వు నీ అబ్బా చూడట్లేదు? అది కుదరకపోయేసరికి, వాడు వదిలేసేసరికి ఆ కడుపు మంటతో వెళ్ళి నా కొడుకు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించలేదు. నాన్న, ఏంటన్నా ఇది? ఆయన అరెస్ట్ చేయించావా? అవునమ్మి, కుక్కను గొలుసుతో కట్టేస్తారు, పులుల్ని సింహాల్ని బోన్లో బంధిస్తారు. అలాంటి మనిషి తోలు కప్పుకున్న మృగాన్ని జైల్లోనే ఉంచుతారు. అందుకే వాణ్ణి పోలీసులకు అప్పచెప్పి జైలుకు పంపించే ఏర్పాట్లు చేసొచ్చాను. అంత మనగండి అయిపోయావా? నిన్న మొన్నటి దాకా గద్దెలేడు కుక్కలు మా కాళ్ళ దగ్గర పడుండేవాడివి. ఇవాళ నా కొడుకుని జైలుకి పంపించేంత మొనగాడి అయిపోయావా? నీ చేతులు విరిగిపోను, నీ నోరు పడిపోను. కుక్కిన పెళ్ళ పడుండేవాడివి కదరా, పిచ్చి కుక్కల తయారయ్యేవేంట్రా? నీదేనం చెయ్యా. నా మనవన్నే పోలీసులకు పట్టిస్తావా? ఒరే ఒరే ఒరే, నువ్వు బాగుపడవురా. నీకు పోయే కాలం దాపరించింది కాబట్టే మాతో పెట్టుకుంటున్నావు. కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మరి అదిగా మాట్లాడకపోతే పళ్ళు రాలగొడతారు. ఏమన్నావే? నా బిడ్డ మీద చేయబడిందంటే నువ్వు ఇక్కడి నుంచి కదలవు. ఆడదానివని కూడా చూడను. అమ్మో అమ్మో, ఇదెక్కడ మాయిదారి సంతరా? కుటుంబం అంతా పెద్ద రౌడీ ముక్కలా ఉన్నారే. రే ఏడుకొండలు, ఆడపిల్ల తండ్రి అనగానే దీనికి అన్యాయం జరిగిందనగానే పోలీసులు ముందు వెనక చూడకుండా అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నువ్వు దీన్ని మాత్రమే పుట్టింటికి లాక్కొచ్చావు. నా ఇంట్లో ఇంకో కూతురు ఉందన్న సంగతి గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. నా ఇంట్లో ఇంకో కూతురు ఉందన్న సంగతి గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. దీని జోలికొస్తే నీ కొడుకునే తన్నాను. నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే మీ మొత్తం కుటుంబాన్ని నరికి పారేస్తాను. తీసుకురా కత్తి. రేయ్, మీ కుటుంబంలో అందరూ అక్కర్లేదు, నేనొక్కదాన్ని చాలు. మూతి మీద మీసు ఉన్న మగాడి అయితే వెళ్ళి తీసుకురా. నరకవయ్యా నరకో, వెళ్ళి కత్తి తీసుకురా. వదిన, ఆవేశపడకండి. ఏమయ్యా, ఆవిడ మన వియ్యపురాలయ్యా. మర్చిపోయి మాటలు జారితే వెనక్కి తీసుకోలేము. నోరు మూసుకోవయ్యా. ఏమమ్మా గోదావరమ్మా, ఇప్పుడు నీతులు గుర్తొచ్చాయా? నీ పుండాకోరు మొగుడు పోలీసుల దగ్గరికి వెళ్తుంటే
అప్పుడు చెప్పలేదేమమ్మా సుద్దులు దీర్ఘాలు తీస్తూ తిప్పుకుంటూ ఇప్పుడు మా ముందు నటిస్తున్నావు. అందరికందరూ ఏకమైపోయి మాతోనే తలపడాలని చూస్తారా? దిక్కుమాలని సంబంధాలు చేసుకుని కూడా మేము సర్దుకుపోతుంటే ఇంటికొచ్చి అంత కూడా చేస్తారా? ఇక్కడికి వచ్చిన వదలకుండా ఇంత పని చేస్తారా? మీ పాపం పండింది ఏడుకొండలో మీరు ఎవరితో పెట్టుకున్నారో తెలిసేలా చేస్తాను. మీ అందరి బతుకులు బజార్కి ఇడుస్తాను. మీ అందరి బతుకులు బజార్కి ఇడుస్తాను. బజార్కి ఇడుస్తాను. ఛీ! అడుగు తిని మీకే ఎంతుంటే ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నా కొడుకు పవర్ ఎంతుందో చూపిస్తాను. ఏయ్, పోవమ్మా. నాన్న. నీకు చేతనైంది చేసుకో. ఎక్కడికి వెళ్ళినా నాకే న్యాయం జరుగుతుందని తెలుసు. అన్యాయం చేసిన వాళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుందని కూడా తెలుసు. నాన్న ఏంటి నాన్న ఇది? లేనిపోనివన్నీ తల మీద వేసుకుంటారు ఎందుకో? అసలు ఆయన జోలికి ఎందుకు వెళ్ళారు నాన్న? ఆ ఇంట్లో గొడవ పడింది చాలేదా? మళ్ళీ ఈ కేసులు గొడవలు మనకు అవసరమా? ఓహోహోహోహో బుడిబుడి రాగాలు తీస్తూ మసలి కన్నీరు కారుస్తావేంటే? వాడు నిన్ను కోర్టుకు లాగాడని నీ కసి నీ కోపాన్ని చూపించడం కోసం నువ్వు వాడిని పోలీసులకు అప్పచెప్పి ఇప్పుడు మాత్రం దొంగ నాటకాలు ఆడతావే? దొంగ నాటకాలు. ఏ ముసల్దానా, ఏం తెలుసా నీకు? నీ కర్రతో నిన్నే కుక్కను కొట్టినట్టు కొడతాను. కావ్య, మా ఎవరికి ఏమీ తెలీదు. అయినా మా నాన్న చేసింది మంచి పనే. ఓ కొడుకు కొడుకు అని వెనకేసుకొస్తుంది నీ మనోరాలు. ఆ మూర్ఖుడు మా అక్కని ఎంత కష్టపెట్టాడో మీకేం తెలుసు? ఏయ్, నోరు ముయ్యవే పిల్లకాకి. నోరు లేపేవంటే గొంతు పిట్టని పిసికినట్టు పిసికేస్తాను. ఇది నీ ఇంటికి రాగానే ఏంటే కుక్క మురిగినట్టు మరుగుతున్నావు? అడ్డమైన కుక్క. ఏయ్, నోర్మోయ్. నాన్న ఎవరమ్మా కుక్కలు? మిమ్మల్ని ఏమనాలి? ఈ ముసల్దాన్ని ఏమనాలి? మర్యాదగా ఏమీ అనిపించుకోకుండా వెనక్కి వెళ్ళిపోండి. నాన్న వదినా, మీకు దండం పెడతాను. అమ్మా. దయచేసి వెళ్ళిపోండి. చూస్తాను. కంప్లైంట్ ఇవ్వగానే అయిపోయింది అనుకుంటున్నావా? ఒక్క నిమిషంలో నా కొడుకును బయటికి తీసుకొచ్చి అప్పుడు చూస్తానురా మీ అంతు. మీ అందరి సంగతి అప్పుడు తెలుస్తానే. ఏయ్, ఏం చూసుకుంటావు? చూసుకోమ్మా. పో. పో. ఏంట్రా? చూస్తావా? ఆ, చూడరా? చూస్తాను. ఏం చూస్తావా? చూడరా? ఏం మాట్లాడుతున్నావు? నన్ను రానా? లేదు నాన్న. అంతు చూస్తుందంట. అంతు. నాన్న ఆగండి. నీ కొడుకు అంతు నేను చూస్తాను. ఏం చేస్తావో చేయవయ్యా. చేస్తాను బా. ఏయ్, నా కొడుకు అంతు చూడడం కాదు, నీ అంతు నేను చూస్తాను. ఏయ్, చూసుకోబా. లేదంటే నా ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడే నా కొడుకు నీ అంతు చూసేవాడు. గుర్తుంచుకోండి. పదమ్మ, వెళ్దాం. ఒరేయ్, మీరు దుమ్ము కొట్టుకుపోతారా? నా మనవడు ఉసురు పోసుకుంటే మట్టి కొట్టుకుపోతారా? మాతో పెట్టుకున్నందుకు సర్వనాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారు. ఒరే మట్టి కొట్టుకుపోతారా? సర్వనాశనం అయిపోతారు మీరందరూ. నువ్వు రా, సర్వనాశనం అయిపోతారు. నా మనవడిని జైల్లో పెట్టించినందుకు నీ అంతు పుట్టగతులు లేకుండా చూస్తాను. పోతారు. పుట్టగతులు లేకుండా. ఎంత పని చేసావు నాన్న. అందుక మీరు ఈ స్వీట్లు తెచ్చింది. అసలు ఒక్క మాట కూడా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు నాన్న? ఏంటమ్మి, నువ్వెందుకు భయపడుతున్నావు? న్యాయం మన పక్షానే ఉంది. న్యాయం మన పక్షానే ఉండొచ్చు నాన్న, కానీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది నాన్న. కడుపుతో ఉంది నాన్న. వీళ్ళు కోపంతో దాన్ని ఏమైనా చేస్తే? అసలు అది నోరులేని పిల్ల. ఈ కోపంలో తనేం చేస్తారో ఏంటో. ఎందుకయ్యా ఇంత పని చేసావు? సరే, జరిగిందేదో జరిగింది. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఎక్కడికమ్మి?
నువ్వు ఇలా వరోధిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా పెద్దమ్మి? వదిలేద్దామా? ఎవరెలా పోతే మనకేవని మనం బాగుంటే చాలు అనుకుందామా? దాని జీవితం ఏమవుతుంది, దాని భవిష్యత్ ఏమవుతుంది, దాని కలలు, కోరికలు, నవ్వులు, ఆశలు అన్ని కాలరాసి పారేశాడు మీ అన్నయ్య. ఎలా మర్చిపోగలనండి? వాడికి మీ నాన్న చేయాల్సిందంతా చేశారు కదా. వరోధినికి అన్యాయం చేసినందుకు వాడికి అది కావాల్సిందే. నందు, ఎవరికిరా ఏం కావాల్సింది అంటున్నావు? నీ ముద్దుల కొడుక్కి మా మామ చేయాల్సిన మర్యాదలన్నీ చేశాడంటున్నాను. వాడికి మేము చేయాల్సిన మర్యాద బాగా చేసొచ్చాను. ఎవరికి? నీ మావకి. అక్కడికి వెళ్ళారా? ఏ ఇంత చేస్తే వెళ్లకుండా ఉంటావా? మా వాళ్ళు అసలే బాధలో ఉన్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళారత్తయ్య? ఏ మీ వాళ్ళకి ఉంటుందా బాధ? నా కొడుకుని లోపల వేస్తే నాకు బాధ ఉండదా? దమ్ముంటే వెళ్ళి విడిపించుకోవాలి గానీ ఇలా నోరుంది కదా అని ఇళ్ల మీదకి వెళ్ళి లో క్లాస్ మనుషులు అరుస్తారా? అక్కడ వీజ్జనం పోగారనుకో మిమ్మల్ని చెట్టు కట్టేసి కొడతారు తెలుసా? ఆ, కొడతారు కొడతారు. మేమంత తేరగా కనిపిస్తున్నావా వాళ్ళకి? దమ్ముంటే విడిపించుకుంటున్నావు అంటే నువ్వు మీ నాన్న గాడిదలు కాసు కూర్చుంటారా? దున్న పోతుల్లాగా ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉన్నారు. సంపాదించి పెట్టేవాడిని పోలీసులు పట్టుకుపోతే పెళ్ళా కొంగు పట్టుకొని నువ్వు గొళ్ళెం పెట్టుకొని నీ అయ్య కూర్చుంటారా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావని మమ్మల్ని అడుగుతారేంటి? ఏం చేయాలో మీకు తెలీదా? ఎందుకు చేయాలి? అంటే వాడు మీ కొడుకు కదా? వాడు నా కొడుకుని చెప్పుకోవటానికి నేను సిద్ధంగా లేను. ఓహో, కోడల తరపున వకాలు తప్పుచ్చుకుని తండ్రి కాని తండ్రి అయిపోయారన్నమాట. వాడు నాకు పుట్టకుండా వరుదిని నాకు కూతురుగా పుట్టుంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాను. వరోధిని గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడే హక్కు మీకు లేదు. ఆ? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నాలుగు చీరేస్తాను. అనవే అనవే ముసల్దానా. మూలకొచ్చిన వయసు వచ్చి నీకే అంత పొగలుంటే నా మరదలకి ఎంత వయసు ఉండాలి? అయినా ఎవరిని పల్లెత్తు మాట అనకుండా తలంచుకుని వెళ్ళిపోయింది. ఆ పిల్ల మీద పడి ఏడుస్తారేంటే? మీరు నిజంగా మనుషులైతే మీరు తినేది అన్నమే అయితే సిగ్గు తెచ్చుకుని నోరు మూసుకుని పడి ఉండండి. ఆ? ఆ దరిద్రుడు చేసిన తప్పుని ఇంకా వెనకేసుకొస్తారేంటే? రే నందు, వాళ్ళు రాలు కొడతా. అమ్మ మీద ఎగురుతావేంటి? ఎవరి తలరాత ఎంత ఉందో అంతే జరిగి తీరుతుంది. ఉట్టికి ఎగరలేంది స్వర్గానికి ఎగరాలనుకుంటే ఇలాగే బొక్కబొర్ల పడతారు. వాణ్ణి దరిద్రుడంటా బిడ్డ దరిద్రుడా? అది 10 మందిలో వాడి నోరు ముయించి పెళ్లి చేసుకున్న వగలాడి మర్చిపోయారా? మీకు దండం పెడతాను అత్తయ్య. అన్నీ తెలిసి కూడా మీరు నా చెల్లెల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకండి అత్తయ్య. అది నోరు మూయిస్తే మూసుకునేంత అమ్మాయికుడు కాదు మీ కొడుకు. ఏంటే నీ నోర్లేస్తోంది? దాంతో పాటు నిన్ను గంటే లేదని తిరగబడుతున్నావా? ఎవరైనా పెళ్ళాన్ని గంటేసేది? నేనేమైనా గాజులు తడుకుని కూర్చున్నాను అనుకున్నారా? ఇంకోసారి ఎవరైనా నా పెళ్ళాన్ని జోలికి వచ్చారనుకో తల్లిని చూడను, తల్లికి తల్లిని చూడను. జాగ్రత్త. ఆ? ఒరేయ్, వీళ్ళతో మనకు మాటలేంట్రా? అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు. రా పెద్దమే. ముందు మీరు వెళ్లి వాడిని విడిపించుకుని తీసుకురండి. ఎవరిని? మీ కొడుకుని. నాకు వీడొక్కడే కొడుకు. అసలేమనుకుంటున్నారు మీరిద్దరు? వాడు దిక్కులేని వాడు అనుకుంటున్నారా? మీరు విడిపించబోతే బయటికి రాడనుకుంటున్నారా? అలాంటప్పుడు నన్నెందుకు అడగటం? వాడి కన్న తండ్రి కాబట్టి అడుగుతున్నాను. అడగటం మానే. వాడేం మాట్లాడాడో మర్చిపోయావా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మనకు చెప్పాలి. మనం సర్ది చెప్పడమో కలిసి ఉండలేనప్పుడు విడిపోవటం మంచిదని చెప్పేవాళ్ళమో ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇన్ని రోజులు కాల్చుకు తిన్నది చాలక ఆ పిల్ల శీలం మీదనే నింద వేస్తాడా? చీచి, ఆ విషయం గుర్తొస్తేనే ఒళ్ళు బగబగ మండిపోతుంది. జైల్లో కూర్చుంటేనైనా ఆ సన్నాసికి బుద్ధి వస్తుంది. వదిలే. మాకేం సంబంధం లేదు. మమ్మల్ని కూడా ఏం అడగద్దు. నువ్వు రా పెద్దమి, రా. పోండి, మీరు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. వాణ్ణి నేనే విడిపించుకుని వస్తాను. నా కొడుకుతోనే తిరిగి వస్తాను. ఆహా, ఆ పిల్లి ఈ పిల్లి పులులైపోయాయేంటబ్బా? ఎస్ సార్, ఎఫ్ఐఆర్ పూర్తి కాగానే సరెండర్ చేస్తాను సార్. నో సార్, ప్రెషర్ లేదు సార్. ఎస్ సార్. కూర్చోండి. ఓకే సార్, ఉంటాను సార్. చెప్పండి మేడం.
నా పేరు వరుదిని. అతని వైఫ్ కదా మీరు? కానీ అతను అనుకోవడం లేదు సార్. మీరెందుకు వచ్చారు? మీ నాన్నగారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అది రిటర్న్ తీసుకోవడానికి వచ్చాను సార్. వాట్? ఎస్ సార్. అతను వదిలేయండి. అంటే మీ నాన్నగారు చెప్పిందంత అబద్ధమా? నాకు అన్యాయం జరిగిన మాట మాత్రం నిజం. అది నిజమైనప్పుడు అతన్ని ఎందుకు క్షమిస్తున్నారు? శిక్ష పడ్డా కొంతమందిలో మార్పు రాదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. నిజం చెప్పండి. ఇతని తరపు వాళ్ళు వచ్చి గొడవ చేశారా? బెదిరించారా? బ్లాక్మెయిల్ చేశారా? అవన్నీ కామన్ సార్. నేనేం పట్టించుకోదలుచుకోలేదు. జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఒత్తిడి ఉంటే మీరు ధైర్యంగా చెప్పండి. చట్టం మీకు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఏ ప్రొటెక్షన్ లేకుండానే ఆ ఇంట్లో నేను 18 నెలలు ఉండొచ్చాను సార్. ఇప్పుడు నా పుట్టింట్లో ఉన్నాను. ఆడపిల్లకు అంతకన్నా రక్షణ ఎక్కడ దొరుకుతుంది సార్? అది నిజమేనమ్మా. మీకు అన్యాయం జరిగిందని అయితే చెప్తున్నారు కదా. అలాంటప్పుడు అతన్ని శిక్షించకుండా ఎలా వదిలేయమంటున్నారు? పోనీ ఏ శిక్ష వేస్తే నా లైఫ్ బాగుపడుతుందో చెప్పండి. అలాంటి శిక్ష వేయండి నేనే స్టేట్మెంట్ రాసిస్తాను. మా నాన్నగారు ఆవేశపడటంలో పూర్తి న్యాయం ఉంది. కన్న కూతురికి అన్యాయం చేసిన వాడికి శిక్ష పడాలని కోరుకోవడంలోనూ అర్థం ఉంది. కానీ నాకేం లేదు. ఆ ఇంటిని వదిలేసి వచ్చేసినప్పుడు వాళ్ళు అసలు ఎలా పోతే నాకేంటి సార్? ఇప్పుడు శిక్షించినా క్షమించినా కొత్తగా నాకు దక్కేదేముంది? మీరు జరిగిన దాని నుంచి ఇంకా కోలుకున్నట్లేరు. మీ నాన్నగారితో కలిసి ఇంకోసారి మాట్లాడి అప్పుడు రండి. ఇప్పుడు నేను పుట్టింట్లో ఉంటున్నాను సార్. ఎటు వెళ్ళినా చెప్పి వెళ్ళాల్సిన బాధ్యత నాకుంది. ఇక్కడికి వస్తున్నట్టు కూడా చెప్పి వచ్చాను. నా భర్త మూలంగా బాధను అనుభవించింది నేను, వాళ్ళు కాదు. అందుకే స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. సరే, మీ ఇష్టం. స్టేట్మెంట్ రాసివ్వండి. సబాష్! ఏం డ్రామాలు ఆడుతున్నారే మీ తండ్రి కూతుర్లు? తండ్రి వచ్చి తల తీసి పారేయండి అని స్టేట్మెంట్ రాసిపోతాడు. కూతురు వచ్చి అపర పతివ్రతల ఆయన వదిలేయండి అని స్టేట్మెంట్ రాస్తుంది. ఏయ్, ఆపే నీ నాటకాలు. నీ బోడి క్షమాభిక్ష నాకేం అక్కర్లేదు. నీ సంతకంతో నేను చచ్చిన బయటికి రాదలుచుకోలేదు. నన్ను నేను ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏయ్, రాయటం ఆపేస్తావా లేదా? నీ దైవానికే ఎంత దరిద్రమైన ఆలోచన ఉందో నాకు బాగా తెలిసే. తండ్రి ఇచ్చే స్టేట్మెంట్ కాదందంటే ఎంత గొప్ప ప్రతివ్రతరా బాబోయ్. ఇలాంటి దానికా నేను అన్యాయం చేసింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోయి రావే పెళ్ళామా అంటూ నా ఇంటికి తీసుకెళ్తాననుకుంటున్నావా? ఇక్కడ పార్దు ఈజ్ ఆల్వేస్ పార్దు. లైఫ్ లో ఏ ఆడదాన్ని నమ్ముడు. ఇన్స్పెక్టర్, దాని ఎత్తులు నాకు బాగా తెలుసు. నాకు శిక్ష పడ్డ భరిస్తాను గాని దాని భిక్షతో మాత్రం నేను బయటికి రాను. ఆ స్టేట్మెంట్ తీసుకోకండి. చిచ్చి చెత్తబుట్లో పడేయండి. నమ్మకండి దాన్ని. నాకు తోచిన నిర్ణయం నేను తీసుకున్నాను ఇన్స్పెక్టర్. అతనికి అక్కర్లేదంటే అది అతని ఇష్టం. ఐ డోంట్ బాధ. ఎనీవే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, నాకు సపోర్ట్ చేసినందుకు. ఓకే మేడం.